హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెండో భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. రామ్ పంతులు గారు, ఈరోజు నా పెద్ద కూతురు వీళ్ళ మనవరాలు చచ్చిపోయిందండి, ముందు దినమంత్రాలు చదవండి అని ఫోటో తీసుకుని వచ్చి పెట్టి అలా కూర్చున్నాడు అతను. షర్టు తీసేసి రామ్ ఉత్తరీయం కప్పుకొని, ప్రసన్న కూడా పక్కనే కూర్చొని మా పెద్ద కూతురు చచ్చిపోయింది, పిండాలు పెడుతున్నాం అనేపాటికి పద్మనాభం, అరుణ, ఈశ్వర్, ఏంటి బావా ఇది, ఏంటలుడు ఇదంటే, మీలో ఎవరొక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు అని ఆయన పిండాలు వదిలేసి, నా పెద్ద కూతురు చచ్చిపోయింది, ఇక నాకు ఉంది ఒకే ఒక కూతురు మహి మాత్రమే. మామయ్య, మీరేం బాధపడొద్దు, ఈ ఇంటికి పెద్ద కొడుకునని నేను ఆ రోజున మీతో అన్నమాట ఒమ్ము కాదు, ఊళ్ళో వాళ్ళందరి నోళ్ళ, లేకపోతే తాటి మట్టలా మీవి ఏం మాటలు మాట్లాడుతున్నారు, మీకేదో తెలిసినట్లు నా బావమరిది గురించి పెద్దది వెళ్ళిపోయింది కాదు, చచ్చిపోయింది, కాబట్టి నా చిన్న కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను మామయ్య ఈశ్వర్కి అనేసరికి, బావా నీకేమైనా పిచ్చి పట్టిందా, అదెక్కడా నేనెక్కడా, అది డాక్టర్ చదువుకుంటూ ఉంటే అని అన్నాడు ఈశ్వర్. నువ్వేం మాట్లాడబాకరా, ఏమ్మా మామయ్యను చేసుకోవడం నీకన్నా ఇష్టమేనా, లేకపోతే నువ్వు కూడా ఎవరితో అన్నా ప్రేమాయాణాలు సాగించి నువ్వు కూడా మా పరువేమైనా తీద్దామనుకుంటున్నావా, వాడు నీకన్నా తక్కువ చదువుకున్నాడు అని నీకు కూడా మీ అమ్మమ్మ తాతయ్యలు నచ్చకపోవడం, నీకు కూడా మీ మామయ్య నచ్చకపోవడం, అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు మహాతల్లి అనేపాటికి, పెద్దవాళ్ళు ఏ తప్పులు చేసినా చివరికి ఆ తప్పులు భారం మోయాల్సిన వెనకాల ఉన్న చిన్నవాళ్లేమో అనుకొని, లేదు నాన్నగారు, నేను ఎవరిని ఇష్టపడలేదు, నా మనసులో ఎవ్వరూ లేరు, నాకు అమ్మ తాతయ్య అంటే ఎప్పుడూ గౌరవం, ఇష్టం, ప్రేమ ఉన్నాయి, ఆ విషయం మీకు కూడా తెలుసు, మామయ్యని నేను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను అని మహి అనగానే, ఈశ్వర్కి మహికి అదే మండపంలో పెళ్లి జరిపించేశారు పెద్దవాళ్ళంతా కలిసి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఈశ్వర్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తే రెడీ చేసినంతసేపు మహి ఒక్కటే ఆలోచిస్తుంది. చిన్నప్పటి నుంచి మామయ్య అంటే ఒక మేనమామగా ఇష్టం, గౌరవం, అక్కకు భర్తగా చూసిందే తప్ప తన భర్తగా తను ఏ రోజు అనుకోలేదు. ఇక ఇప్పుడు మామయ్యని పెళ్లి చేసుకొని మామయ్యకి భార్య అయిపోయింది, అమ్మా నాన్న MBBS కూడా కంప్లీట్ చేయక్కర్లేదు, వదిలే అంటున్నారు. అమ్మా నాన్నలంటే తనకి చాలా ఇష్టం. అమ్మమ్మ తాతయ్య గురించి నానమ్మ తాతయ్య ఎప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని. మామయ్య ఎంత మంచోడు కాకపోతే అసహ్యంగా ఉండే అక్కని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని తనే చాలాసార్లు అనుకుంది. ఈరోజు దానికి పిదపకాలం పిదప బుద్ధులు పుట్టి మామయ్య లాంటి దేవుణ్ణి కాళ్ళదండుకొని వెళ్ళిపోయింది. అది బహుశా నా జీవితానికి మామయ్యతోనే ఆ భగవంతుడు ముడివేయాలి అని నిర్ణయిస్తే ఇదే నా తలరాత అయితే, ఇప్పుడు మామయ్య నా భర్త కాకపోతే అంతకు ముందు ఎవరిని పెళ్లి చేసుకున్నా అన్నీ తెలుసుకొని వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఇప్పుడు వీళ్ళు సడన్ గా మొదటి రాత్రి అంటున్నారు. మామయ్య గురించి అంటే నిజం చెప్పాలి అంటే పర్సనల్స్ గా తనకేమీ తెలియదు. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం కలుద్దాం మామయ్య అంటే, ఆ విషయం తెలిసింది అంటే మామయ్య తనకన్నా తక్కువ చదువుకున్నాడు అని దానితోనే మనసులో ఇంకెవరినా పెట్టుకొని మామయ్యని దూరం పెడుతున్నానని అమ్మా నాన్న అనుకోవచ్చు, అమ్మమ్మ తాతయ్య కూడా అనుకోవచ్చు. పర్వాలేదులే, నా మామయ్యేగా, శారీరకంగా కలిస్తే ఏమైందిలే, తర్వాత మెల్లగా తెలుస్తుంది మామయ్య ఏంటి అనేది నాకు అని ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే గదిలోకి వెళ్ళింది. వెళ్ళి తలుపులు వేసిన తర్వాత ఈశ్వర్ మౌనంగా కిటికీ దగ్గర నుంచున్నాడు. మాయా అనేసరికి కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళల్లో నుంచి దారలుగా నీళ్లు కారిపోతూ ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని చిన్న పిల్లాళ్ళ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు ఈశ్వర్. మామయ్య ఏమైంది, మామయ్య ఊరుకో మామయ్య అని మహి అంటే, చిన్నప్పటి నుంచి నాకు అది తప్ప మరో ప్రపంచం తెలియదురా మహి, ఎప్పుడు దాన్ని నేను నువ్వు జీన్సులు వేసుకోవద్దు, నువ్వు ఫ్యాషన్గా ఉండొద్దు అని ఏ రోజు అనలేదే, దాన్ని ఎప్పుడు గొప్ప గొప్ప చదువులు చదువుకోవద్దని ఏ రోజు అనలేదురా, ఇప్పుడు కూడా నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని ఏ రోజు అనలేదు, నేను గొప్పవాడిని కాదు అని వదిలేసి వెళ్ళింది,
నాకు ఉద్యోగం లేదని వదిలేసి వెళ్ళిందా, నేను దానికి నచ్చలేదని వదిలేసి వెళ్ళిందా అనే పాటికి మహికి చాలా జాలేసింది. ఈశ్వర్ని దగ్గరగా తీసుకుంటే ఒళ్ళో పడుకొని చిన్న పిల్లాళ్లా ఏడ్చాడు మామయ్య. మామయ్య, బాధపడకు, అది మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయింది, మనం ఎప్పుడు దాన్ని వద్దు అనుకోలేదు కదా మామయ్య అనేసరికి, ఎంతకాలం మంచో చెడో తప్పో ఒప్పో దాన్ని ఇష్టపడ్డాను, అది తప్ప వేరే ఆడదాని వైపు కన్నెత్తైనా చూడలేదు మహి. ఈరోజు ఇలా వీళ్ళు పెళ్లి చేస్తే మనది పెళ్లి కాదనో, నేను నిన్ను ముట్టుకొనో, నీకు ద్రోహం చేస్తానో, దాన్ని తలుచుకుంటూ బ్రతికేస్తానో చెప్పలేను. కానీ కాస్త సమయం కావాలరా. ముందు మన ఇద్దరం ఒకళ్ళకి ఒకళ్ళం మనం మేనమామ మేనకోడలు అనేది తీసి పక్కన పెడితే ఒక అమ్మాయి ఒక అబ్బాయిగా ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోవాలి కదే అన్న తర్వాత నేను అదే అనుకున్నాను మామయ్య. చెప్తే తప్పుగా ఉంటుంది అని చెప్పలేదు అని అన్నాక ఈశ్వర్ ఆ క్షణం ఆ అమ్మాయిని ముట్టుకొని క్లోజ్ అవ్వడానికి సిద్ధంగా లేక, ఈ విషయం గురించి సంస్కారం ఉంది కాబట్టి ఈశ్వర్ మహి ఇద్దరు వాళ్ళ అమ్మానాన్నలకి వీళ్ళ అమ్మానాన్నలకి చెప్పలేదు. ఆ తర్వాత నుంచి ఈశ్వర్ పొలానికి వెళ్ళడం రావడం మొదలుపెట్టాడు. మహి ఇంట్లోనే తిరుగుతూ తాతయ్య డల్లుగా ఉండటం, అమ్మమ్మ డల్లుగా ఉండటం చూసి, ఎందుకే అమ్మమ్మ నువ్వు అలా ఉంటున్నావు అని అంటే, ఏం లేదమ్మా అంటే, నాకు తెలుసు ఎంతైనా నీకు అక్కంటేనే ఇష్టం, చిన్నప్పటి నుంచి నువ్వు పెంచావు కదా, కానీ నువ్వన్నా నాకు చాలా ఇష్టమే. నానమ్మ తాతయ్యల దగ్గర పెరిగినా వాళ్ళు ఎప్పుడూ మీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు అని చెప్పేవాళ్ళు. అమ్మమ్మ నన్ను ఒళ్ళో పడుకోపెట్టుకోవా, నాకు అన్నం తినిపించవా అని అమ్మమ్మనే వంట చేసేటప్పుడు వెళ్ళి అమ్మమ్మ అయి చెయ్యి ఈ చెయ్యి అని సరదాగా మాట్లాడుతూ మెల్లగా వాళ్ళ అమ్మమ్మని నార్మల్గా చేయడం మొదలుపెట్టి, తాతయ్యతో ఉప్పెక్కి ఆడుకుంటూ తాతయ్య తలకి రంగేస్తాను అని, తాతయ్య నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకో, నీ గుండెల మీద పడుకోబెట్టుకో తాతయ్య, నాకు తినిపించు అని పద్మనాభం అరుణాని మెల్లమెల్లగా మురిపిస్తూ మైమర్పిస్తూ వెళ్ళిపోయినా ప్రీతి చేసిన గాయం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చింది మహి. ఆ తర్వాత మెల్లగా ఈశ్వర్తో స్నానం చేస్తూ ఉంటే, మామయ్య వృద్ధనా, మామయ్య ఇదిగో టవల్ తీసుకో, మామయ్య కలిసి భోంచేద్దాము, అమ్మమ్మ మామయ్యకి నేను క్యారియర్ తీసుకుని వెళ్తున్నాను పొలానికి అని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని ఆ అబ్బాయికి దగ్గర అవుతూ జోకులు వేస్తూ మాట్లాడుతూ, నిజం చెప్పాలి అంటే ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉంటూ ఈశ్వర్ మహిని బయటకు తీసుకుని వెళ్ళేవాడు, సినిమాలకు కూడా తీసుకుని వెళ్ళాడు. ఎందుకే మీ అక్క ఏదో లంగా ఓనీలు వేసుకుంటే ఎవరో ఏదో దాన్ని చీరలు కట్టుకోమన్నట్లు నిన్ను కూడా ఎవరో ఏదో అంటారేమో అని ఈ పల్లెటూరులో అని నీకు డ్రెస్సులు వేసుకోవడం అలవాటు కదా, ఎందుకిలా పేరక్కలాగా, ఆ నూనె తల ఏంటి, ఆ తల్లో ఆ పూలు ఏంటి, ఆ చీరలు కట్టుకోవడం ఏంటి, ఆ నగలు వేసుకోవడం ఏంటి, నువ్వు నీలాగే ఉండు, పిచ్చి వేషాలు వేయకు అని ఈశ్వర్ అన్నీ కొనిపెట్టి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. అంత దాంట్లో మొగుడంటే పిచ్చి ఇష్టం మహికి. మేనమామని తెగ ప్రేమించేయడం మొదలుపెట్టింది. ఈశ్వర్ మంచితనం, ఈశ్వర్ ఓర్పు, ఏది చెప్పినా ప్రశాంతంగా వినే ఈశ్వర్ నేచర్ ఆ అమ్మాయిని కట్టిపడేసింది. ప్రేమను పెంచే అమ్మమ్మ తాతయ్య ఎంతో అభిమానంగా చూసుకునే ఈశ్వర్ దాంతో కూతురు ప్రశాంతంగా ఉంది అని కుదురుపడ్డారు ప్రసన్నారాం. ఒక రోజున ఈశ్వర్ పొలంలో పని చేసుకుంటూ ఉంటే మొగుడు ముద్దొచ్చాడు అని మొగుడిని బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోయింది మహి. ఆ తర్వాత పొలం గట్టు మీద కూర్చున్న ఈశ్వర్, నిజమే కదా, జరిగిపోయిన గతంలోనూ నేను ఉండిపోవడం తప్పు, మంచో చెడో తను నా భార్య అనుకున్నాడు, ఆమె తనని అక్కర్లేదు అనుకుంది, అందరు గుండెలకి గాయం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మహి నవ్వులు జల్లు కురిపిస్తూ తన జీవితంలోకి వచ్చింది. తనే జీవితం అనుకుంటుంది, తనే ప్రాణం కూడా అనుకుంటుంది, తన కోసమే బ్రతుకుతూ ఉంది. అమ్మా నాన్నల్ని మామూలు మనుషుల్ని చేసింది, వాళ్ళని దిగ్గులో నుంచి బయటకు తీసుకొచ్చింది. అక్కా బావకి తను సంతోషంగా ఉంది అనే విషయం చూపించి వాళ్ళని ఊరట పొందేలా చేసింది. ఇప్పుడు తనని నార్మల్ చేస్తూ కబుర్లు చెప్తూ ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ తనని మామూలు మనిషి చేసింది ఆమె. ఎందుకు తన మేనకోడల్ని తను దూరంగా ఉంచాలి? ఇప్పుడు ఆ అమ్మాయి తన భార్య,
ఏం తక్కువ? అందం లేదా? చదువు లేదా? అన్నిటికన్నా మంచి గుణం లేదా? తన భర్తగా చచ్చెంత ప్రేమనిస్తోంది. అలాంటి పిల్లని ఎందుకు దూరం పెట్టాలి అనుకొని ఆ రోజు రాత్రే పువ్వులు తీసుకుని వెళ్ళి వారితో క్లోజ్ అయ్యాడు అతను. మేనమామ భర్త అంటే ఉన్న ఇష్టంతో ఆ అమ్మాయి కాదు అనలేదు. ఇద్దరు చదువుకున్న వాళ్ళు కాబట్టి వెంటనే పిల్లల్ని కనకూడదు అని ఈశ్వర్ బర్త్ కంట్రోల్ వాడటం మొదలుపెట్టాడు అతను. మహి ఒక రోజున కబ్బోట్లన్నీ దులుపుతూ ఉంటే పుస్తకాలన్నీ కట్టగట్టి పైన పెడుతూ ఉంటే, ఏంటే ఇవి అంటే, ఏం లేదు మాయా, నా ఎంబీబీఎస్ బుక్స్ ఇవి, ఇంకా వీటితో అవసరం ఏముంది అని అంటే, అవసరం ఏముందా అన్నట్లు ఈ హడావిడిలో పడి మర్చిపోయాను, నువ్వు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయలేదు కదా అంటే, అబ్బా ఇప్పుడేం చదువు అని అంది మహి. అదేంటే కంప్లీట్ చెయ్యి అంటే, చెయ్యాలా అంది. చెయ్యక ఏం చేస్తావే, చక్కగా చదువుకుంటే పాస్ అయిపోతావే, ఇప్పుడు చదువు మైండ్కి ఏం ఎక్కదు మామయ్య. ఏమెక్కుద్ది, మొగుడి దేశ బాగా పట్టేసింది కదా, ఏయ్ అది అదే ఇది ఇదే అంటే, అది కాదు మామయ్య, ఇంకా ఆపమంటున్నానా అని పక్కనే ఉన్న టౌన్ కాలేజీకి తీసుకుని వెళ్ళి ఫైనల్ ఇయర్లో జాయిన్ చేసి పొద్దున్నే తనే డ్రాప్ చేసి బండి మీద ఈవినింగ్ పిక్ చేసుకునేవాడు అతను. అంత దాంట్లో ఆ అమ్మాయికి చచ్చేంత ఇష్టం ఈశ్వర్ అంటే. అందరికీ మా ఆయన అని, మా మామయ్య అని, మా మామయ్య నా భర్తగా దొరకడం నా అదృష్టం అని నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని ఆ అబ్బాయిని గట్టిగా కౌగిలించుకొని డబల్స్లో కూర్చొని మరీ వెళ్ళి వచ్చేది బండి మీద. అలా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మహీది. ఆ తర్వాత ఎండి చేయించాలి అనుకుంటే ఎండికి రాను 3 గంటలు పోను 3 గంటలు సిటీలో, వీళ్ళ ఊరు నుంచి హాస్టల్లో జాయిన్ చేస్తా పదా అంటే, ఏంటి అని అంది మహి. హాస్టల్ అంటే అని, అమ్మమ్మ అమ్మా అంటే, హాస్టల్కా, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయినా హాస్టల్కి వెళ్ళొద్దా, పెళ్ళి హాస్టల్కి సంబంధం ఏంటే అని అంటే, ఇప్పుడేంటి నీకు నచ్చినవి వండించుకొని రావాలి, వారానికి ఒకసారి అమ్మ చేత అన్నీ వండించుకొని తీసుకొస్తాలే, ఆహా వంట ఏమో ముసళ్ళు చేసుద్ది, ఫీజేమో ముసలోడు కడతాడు, మరి కాపురం ఎవరు చేస్తారు నాతో అని అందే ఆమె. ఏయ్ ఏం మాటలే కోతి అవి అంటే, అవును పెళ్ళైన తర్వాత నువ్వు రోజు నా ఒంటి మీద చెయ్యి వేయకపోతే నేను ఊరుకోను అబ్బాయి అనేపాటికి సిగ్గులేదే నీకు, మన ఇంట్లో ఎవరు నీలా లేరు, అసలు ఎందుకు లేరు, మా అయ్యా తాతయ్య ఇప్పటికీ రోజు అమ్మమ్మ తల్లో పూలు పెడతాడో లేదో అడుగు అనేసరికి అరుణా పద్మనాభం సిగ్గుపడిపోతే, మా నాన్న ఇప్పటికే కళ్ళతో సైగ చేసి అమ్మను లోపలికి రమ్మని ఇద్దరు ఇప్పటికే క్లోజ్గా ఉంటారు అనేసరికి ఆయన ఆవిడ సిగ్గుపడిపోతారు. సిగ్గులేదా నీకు అంటే, దేనికయ్యా సిగ్గు, నా మొగుడితో నేను క్లోజ్గా ఉండాలి అనుకుంటే అది తప్ప ఏంటి, నేను వెళ్ళనని చెప్పానా, లేదా పిల్లల్ని ఆపావు, పిల్లల్ని కందామనుకున్నాను, నన్ను చదువుకోమన్నావు, ఇక్కడ హాస్పిటల్ పెట్టిస్తాను అని అన్నావు, హాస్పిటల్ అయిన తర్వాత పిల్లలు అని అన్నావు, పోన్లే అప్పుడు దాకా చేయవేమో అనుకుంటే కాపురం చేసి పెడుతున్నావు, పిల్లాడివి అనుకుంటే ఇవన్నీ ఏంటి, ఏం మాటలేవి, ఆహా ఇప్పుడు ఇలాగే అంటావు, రాత్రి డోర్ వేయంగానే గడప దాటి లోపలికి రాగానే అసలు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టవు, రాత్రంతా ఈ మాటలన్నీ పగలే ఉంటాయిలే మాయ్యా నీ దగ్గర అనేపాటికి నోరు మూసి నీకు దండమే, అలాగే వెళ్దువు గానిలే అని కారు కొని 3 గంటలైన జర్నీలో ఆ ఆట పట్టిస్తూ ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ ఒళ్ళల్లో పడుకుంటూ అవి ఇవి తింటూ పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటలు డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం, మళ్ళీ ఇదే డ్యూటీ అయిపోయింది. ఎండి 2 సంవత్సరాలు. ఈశ్వర్కి ఎట్టకేలకి మహేశ్వరి ఎండి కంప్లీట్ అయ్యాక గైనిక్ చేసింది. గైనిక్ చేస్తే ఆ అమ్మాయికి ఏమీ కోట్లు లక్షలు వెనకేయాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇంత దాంట్లో పద్మనాభం 100 ఎకరాల టార్గెట్ పూర్తి చేశాడు. మహి ఆ తర్వాత పల్లెటూరులోనే వీళ్లే ఒక హాస్పిటల్ కట్టిస్తే అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. సాదా సీదా ఫీజులతో బాగా చూస్తుంది అనే పేరు కూడా వచ్చింది మహికి. ఆ తర్వాత మహి ప్రెగ్నెంట్ అయ్యి ట్విన్స్ 2 మగపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత పద్మనాభం ఒకళ్ళకి 100 అంటే ఇద్దరికి 200 గదులు. నాన్న ఏంటిది, వాళ్ళు కూడా ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తారా
అని అన్నాడు అతను. అబ్బే లేదురా, ఒకళ్ళని లండన్ ఒకళ్ళని జపాన్ పంపిద్దాం. అంటే ఏంటి నానా, వాళ్ళకు కూడా వ్యవసాయమేనా అని అన్నాడు ఈశ్వర్. మరి ఎక్కడికెక్కడికి వెళ్తారా, నలుగురికి అన్నం పెట్టే రైతన్న పని అంటే చిన్న పని అనుకుంటున్నావా ఏంటి? పర్లేదులే తాతయ్య, వాళ్ళు ఇక్కడే ఉంటారులే అనేసింది మహి. ఆ తర్వాత రామ్కి ప్రసన్న అక్కడ ఉండాలి అనిపించలే సిటీలో. ఇంకా సర్వీస్ ఉన్న వాలంటరీ తీసుకొని ఆయన పేరు మీద ఉన్న 50 ఎకరాలు ఈశ్వర్ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే, ఏంటి మావయ్య ఇదంతా అంటే, ఏం చేసుకుంటామయ్యా, ఇంకా మేము ఉండనివ్వరా? మామయ్య 200 ఎకరాలు చేయాలి అనుకున్నాడు కదా. వీళ్ళిద్దరు మనవాళ్ళకి ఒక 50 నా తరపున కలిసొచ్చింది, ఇంకొక 50 పెంచు చాలు అన్నాడు రామ్. ప్రసన్న ఉన్న నగలన్నీ మహీకిచ్చేసి వాళ్ళ పేరు మీద ఉన్న క్యాష్, ల్యాండ్లు మొత్తం వాళ్ళు ఈశ్వర్కి, మహీకి పుట్టిన పిల్లలకి రాసేసి ఆయన విఆర్ఎస్ డబ్బులు, దాంతో పాటు నెల నెలా వచ్చే పెన్షన్తో ఇక్కడే ఒక ఇల్లు కట్టించుకుందాం అనుకుంటే, చాలే ఊరుకోండి, ఎక్కడికి మీరు వెళ్ళేది అని ఈశ్వర్ అని ఉన్న ఇంటిని రినోవేట్ చేసి వేయించి దాన్ని అన్ని అధునాతనమైన హంగులతో షవర్లు పెట్టించి, ఇంకా నీట్గా ఇల్లంతా బాత్ డబ్బులు కట్టించి, కొన్ని ఫర్నిచర్ మార్పించి వాళ్ళని కూడా అదే ఇంట్లో ఉండమన్నారు. రామ్ ఈశ్వర్తో కాలక్షేపానికి పద్మనాభం గారితో పొలానికి వెళ్ళి వస్తూ ఉంటే, ప్రసన్న అరుణాలతో కాలక్షేపం చేస్తూ, మహి హాస్పిటల్కి వెళ్ళి వస్తూ పిల్లలతో ఆడుకుంటూ చాలా సంతోషంగా వీళ్ళ జీవితాలు ఆనందంగా సాగిపోతూ చక్కగా సుఖంగా ఆనందంగా గడిచిపోతున్నాయి రోజులు. కథకి ఇటువైపున ఇలా జరుగుతూ ఉంటే, ఏ రోజైతే వీళ్ళని కాదనుకొని ప్రీతి వీళ్ళని కాలదన్నుకొని ఆ రోజున పెళ్ళిలో నుంచి లేచిపోయిందో, అలా వెళ్ళిపోయిన ప్రీతి తను ప్రేమించి సురేష్ని చేసుకుంది. ముందు సురేష్ ప్రీతిని తీసుకొని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో తాళి కట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రీతిని బానే చూసుకొని ఇండియా నుంచి ప్రీతి తీసుకువెళ్లిన ₹1 కోటి డబ్బుతో 50 లక్షలు పెట్టి ముందు అబ్రాడ్ వెళ్లారు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ప్రీతి చదివిన డిగ్రీ అయినా సరే అక్కడ ఎంఎస్ చేయించి తను కూడా ఎంఎస్ చేశాడు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రీతికి 2 పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. పుట్టిన తర్వాత మెల్లగా సురేష్ తన ఫ్యామిలీలో ఉన్న అమ్మా నాన్నని, వాళ్ళ అక్కకున్న 3 పిల్లలు, వాళ్ళ బావ ఏ పని చేయడు, వాళ్ళ అక్క ఏ పని చేయదు, వీళ్ళ అమ్మా నాన్నలు ఏ పని చేయరు, వాళ్ళందరినీ అక్కడికి పిలిపించేసుకొని సదర్ ప్రీతి స్నేహితురాలు ప్రీతి వాళ్ళ అన్నయ్యతో కలిపిన సురేష్ చెల్లెల్ని కూడా ఫారెన్ పిలిపించేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ప్రీతి సురేష్ ఫారెన్ రావడానికి 50 లక్షలు ఖర్చు అవ్వగా మిగిలిన 50 లక్షలు ఇచ్చి ప్రీతి తీసుకెళ్లిన 7 వారాల నగల్లో సగం పెట్టి వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళు ఉండే అబ్రాడ్లోనే ఒక అబ్రాడ్ మ్యాచ్ చూసి సురేష్ పెళ్లి చేసేశాడు. ఆ తర్వాత సురేష్ చెల్లెలకు కూడా 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ప్రీతి మిగతా నగలన్నీ అత్తగారు అన్నీ తీసేసుకున్నారు. ఇంత దాంట్లో వెరసి ప్రీతి జీవితం ఏంటయ్యా అంటే, భర్తతో పాటు ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళి జీతం తీసుకొచ్చి అత్తమామలకి, ఆడపడుచుకి, ఆడపడుచు 3 పిల్లలకి, ఆడపడుచు భర్తకి, చిన్నాడపడుచుకి, చిన్నాడపడుచు పిల్లలకి వాడాలి. దానికి తోడు చిన్నాడపడుచును కూడా తీసుకుని వచ్చి పక్కింట్లోనే పెట్టాడు సురేష్. ఇక దాంతో పక్కింట్లో ఎందుకురా అనవసరమైన ఖర్చు, మళ్ళీ మన ఇంట్లోనే పెట్టేసుకుందాం అని సురేష్ వాళ్ళ అమ్మ అనేసరికి, అలాగేనమ్మా అని తీసుకుని వచ్చి ఇంట్లోనే పెట్టుకునేసరికి పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రీతి తనకి తన భర్తకి, 2 పిల్లలకి, అత్తమామలకి, పెద్దాడపడుచుకి, తన భర్తకి, 3 పిల్లలకి, చిన్నాడపడుచుకి, తన భర్తకి, 2 పిల్లలకి ఇంటి పని చెయ్యాలి, వంట పని చెయ్యాలి, ఉద్యోగం చేసి జీతం తీసుకొచ్చి మొగుడికి ఇవ్వాలి, తన పిల్లల బాధ్యతలు కూడా చూసుకోవాలి. నోరెత్తితే అత్త మూతి మీద కొట్టేది. ఇండియాకు ఫోన్ చేయడానికి వీలే లేదు, ఫోన్ యాక్సెస్ కూడా తనకు అస్సలు లేదు. అది తెలియకుండా ఫోన్ చేసిందా వాళ్ళు చావగొడతారు. పైగా ఏ ముఖం పెట్టుకొని చేసుద్ది? ఇండియాలో ఉన్న అమ్మా నాన్నలకు గాని, అమ్మమ్మ తాతయ్యలకు గాని ఆ రోజు వాళ్ళు చచ్చారని వాళ్ళ నానా మాటలని అడిగి మరీ వచ్చింది.
ప్రీతి దాంతో ముఖం చెల్లక ఈ కష్టాలన్నీ తీరిపోయేది ఎప్పటికని మొగుడిని అడిగితే ఎప్పటికేముంది, ముందు మన పిల్ల చదువులైపోయి సెటిల్ అవ్వాలి, అక్క 3 పిల్లలు, చెల్లెలు 2 పిల్లలు సెటిల్ అయిపోవాలి, ఆ తర్వాత అమ్మా నాన్న, అక్క బావ, చెల్లెలు భర్త మనతోనే ఉంటారు, మనం వాళ్ళు కలిసే ఉంటాము అన్నట్లు ఇల్లు కొందామనుకుంటున్నాను, లోన్కి అప్లై చేద్దువు గాని మొత్తం ప్రీతి ఒక్క నిమిషం ఖాళీగా ఉండనివ్వకుండా ఫుల్గా వాళ్ళు అన్ని విధాలా వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాడేయటం మొదలు పెట్టేశారు. అతను ఎప్పుడన్నా విసిగిపోయి ప్రాణం ఎదురు తిరిగిపోతే ప్రీతి సురేష్ బెల్ట్ తీసుకొని బెల్ట్ తెగిందాకా కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతాను కొట్టబాకు అన్నదాకా కొట్టి పాస్పోర్ట్ అవి సీజ్ చేసేసి ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేదు, పోనీ చదువుకున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్పుకుంటే పిల్లలు తన ముందర కాళ్లకు బంధమైపోయారు, తాళి ఉరితాడైపోయింది, తన వాళ్ళందరినీ కాదనుకొని వచ్చినందుకు తన జీవితాన్ని తనే శాశ్వతంగా నరకమనే జైలు శిక్షని జీవిత ఖైదీని విధించుకున్నట్లయిపోయింది. అనాకాడిగా ఉన్న తనని మామయ్య ఎప్పుడు తిట్టి ఎరగడు, మొగుడు రోజు అబ్బో నానా మాటలంటుంటాడు, నిన్ను చూస్తే భయమేస్తుందని, కళ్ళు మూసుకుని కాపురం చేస్తున్నాను అని, వాంతులు వస్తున్నాయి అని, ఎలా తల్లో నీలాంటి ఆడవాళ్లతో కాపురం చేయగలుగుతారు, ఆ రోజుల్లో డబ్బుల కోసమని మౌనంగా ఊరుకున్నాను అని, ప్రేమను నటించలేక నీతో చచ్చిపోయానని, ఇంకా నయం నీ పోలికల్లో పిల్లలు పుట్టలేదు అని అత్త ఎదురొస్తే ఊరుకోదు, ఆడపడుచులు పొద్దున్నే నీ దరిద్ర మొహం చూపించావా అని అంటారు. ఇంట్లో వాళ్ళందరూ అసహించుకుంటూ ఉంటారు ప్రీతిని, ప్రతిదాన్ని తప్పే పడతారు, కూరలో ఉప్పు ఎక్కువైతే కొడతారు, ఉప్పు తక్కువైనా కొడతారు, కూర్చున్నా కొడతారు, టీవీ చూసినా కొడతారు, పిల్లలు తనకు విలువనే ఇవ్వరు, ఏంటో ఈ జీవితం అర్థం కాకుండానే నరకంలో గడుపుతుంది ప్రీతి. అంత దాంట్లో అందమైన కుటుంబాలు నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఒక్కసారి మన తల్లిదండ్రులు మన విషయంలో చేసినవి మంచి అవుతాయి అన్నట్లు మహి తన MBBSని కూడా ఆపుకొని ఈశ్వర్ని పెళ్లి చేసుకుంది, ఈశ్వర్ని మార్చుకుంది. దేవుళ్ళలాంటి భర్త కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునే అమ్మమ్మ తాతయ్యలే అత్త మామలుగా వచ్చారు. ప్రాణం పంచే అమ్మా నాన్నలు ఆస్తిపాస్తులకు లోటు కూడా లేదు, విలువనిస్తారు, గౌరవాన్ని ఇస్తారు. తన సొసైటీలో ఒక విలువ ఉండాలి అని చేయూతనిచ్చి సపోర్ట్ చేసే ఈశ్వర్ తనని డాక్టర్ని చేశాడు. తన పిల్లలు చక్కగా పొందికగా పద్ధతిగా వైనంగా పెరుగుతున్నారు అందరి పెంపకంలో. ఇంతకన్నా ఒక ఆడపిల్ల జీవితంలో ఏం కావాలి అన్నట్లు మహి జీవితం ఆనందంగా సాగిపోతుంది. దేవుళ్ళంటి మేనమామని కాదు అనుకుని వెళ్ళిన ప్రీతికి దేవుడు అలాంటి రాత రాస్తే అందరికీ విలువిచ్చి నిలబడ్డ మహి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.